నమస్తే తెలుగు వారి మన సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఆస్క్ యువర్ డాక్టర్ ది ఎన్ఆర్ఐ హెల్త్ షో. మనం ఆల్మోస్ట్ అన్ని బర్నింగ్ టాపిక్స్ కవర్ చేసాం. ప్రెసెంట్ అమెరికాలో బర్నింగ్ ఇష్యూ మీజిల్స్. ఈ మీజిల్స్ వల్ల ఒక పాప కూడా చనిపోయింది. ఈ మీజిల్స్ గురించి మరిన్ని టాపిక్స్ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు దామోదర్ నేరెల గారు, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ అట్లాంటా. హలో సార్. హాయ్ చంద్రిక, గుడ్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్ యూ సార్. ప్రెసెంట్ అమెరికాలో బర్నింగ్ ఇష్యూ మీజిల్స్ గురించి, దాని వల్ల ఒక పాప కూడా చనిపోయిందని విన్నాము. అసలు మీజిల్స్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది మీజిల్స్ అనేది? షూర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బర్నింగ్ టాపిక్. యాక్చువల్లీ ఒకరు కాదు, ఇద్దరు చనిపోయారు. సో పాప చనిపోయింది టెక్సస్ లో, వేర్ ద యాక్చువల్లీ అవుట్ బ్రేక్ అంటారు. ఇది అవుట్ బ్రేక్ స్టార్ట్ అయింది టెక్సస్ లో. Second death a few days back reported in New Mexico. So it's a neighboring state. So measles is ante chala highly contagious, ante rapid spread aitadi, viral disease. Viral idi kuda RNA virus. So ఇది యాక్చువల్లీ హిస్టరీ చెప్పాలంటే ఆల్వేస్ నేను హిస్టరీ చెప్తా కదా. అమెరికాలో యాక్చువల్లీ మీజిల్స్ ఎరాడికేట్ అయింది. 2000 డిక్లేర్ చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీజిల్స్ ఎరాడికేట్. సో ఇట్స్ అవుట్ బ్రేక్ అగైన్. సో ఈ అవుట్ బ్రేక్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే వివరాల్లోకి వెళ్తే, టెక్సస్ లో హ్యూస్టన్ దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 స్టేట్స్ కి స్ప్రెడ్ అయింది ఆల్రెడీ ర్యాపిడ్ గా. సో లేటెస్ట్ గా 230 కేసెస్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అయినాయి. సో దీంట్లో ఈ లాస్ట్ డికేడ్ లో దిస్ ఈస్ ద హైయెస్ట్. అండ్ ఇట్లా చనిపోవడం కూడా 2 deaths. ఇట్లాంటి వైరల్ డిసీజెస్ లో చనిపోయే వాళ్ళకి ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి. బట్ ఆ పాపకి కనుక ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తే హ్యాపీగా బతికేది. ఆమె అన్వాక్సినేటెడ్ పాప, నో హెల్త్ ఇష్యూస్, హెల్తీ బేబీ, డైడ్. వెరీ సాడ్ సిచ్యువేషన్. ఇంకా ఇక్కడ వివరాల్లోకి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐడెంటిఫైడ్ అని అన్వాక్సినేటెడ్, వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు, లేకపోతే వ్యాక్సిన్ హిస్టరీ తెలియకుండా ఉన్న వాళ్ళు. సో దీంట్లో 17% ఆఫ్ ద కేసెస్ ఆర్ సీరియస్ రిపోర్టెడ్. సో మీజిల్స్ హిస్టరీలోకి వెళ్తే 1968 బిఫోర్ కిల్డ్ వ్యాక్సిన్ ఉండేది, తర్వాత లైవ్ వ్యాక్సిన్ వచ్చింది. సో ఇది మన ఇండియాలో ఇంకా ఎరాడికేట్ కాలేదు. ఇది ఇండియాలో ఇంకా thousands of cases are reported, but we're getting close to eradicate. సో అందుకనే ఇక్కడ మన గవర్నమెంట్స్, అమెరికన్ గవర్నమెంట్స్ అనేది ఫ్రీ ఉంటాయి వ్యాక్సిన్స్. సో 2 vaccines ఇవ్వాలి ఇక్కడ. యాక్చువల్లీ వ్యాక్సినేషన్ ప్రకారము బేబీకి ఫస్ట్ 13 to 16 months ఉన్నప్పుడు ఒక షాట్ ఇస్తారు, తర్వాత సెకండ్ షాట్ 6 years లోపల, గ్యాప్ ఆఫ్ 2-3 years లోపల ఇచ్చేయాలన్నట్టు. ఎందుకంటే 2 ఇస్తే 98%, 97 to 98% ఎఫెక్టివ్ ఉంటుంది. 1 ఇస్తే 90 to 93%. అందుకనే 2 ఇవ్వడం ఇంపార్టెంట్. దీంట్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు 1968 ఆ టైంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు కిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే దే మే హ్యావ్ టు కన్సిడర్, ఒకవేళ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాలకి ట్రావెల్ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్ అనేది స్టడీస్ వలన బయటకు వచ్చిన విషయం. ఎందుకంటే వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ 1980s తర్వాత ఇంకా 100% ఎఫెక్టివ్నెస్ వచ్చింది. అంటే ఎవ్రీ వ్యాక్సిన్ గెట్స్ మాడిఫైడ్ అండ్ చేంజ్డ్ కదా ఇప్పుడు ఎవ్రీ ఇయర్. సో అది వన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు. సో ఇక్కడ మీజిల్స్ మనము ఇట్స్ అ డ్రెడ్ఫుల్ డిసీజ్. ఎందుకంటున్నా అంటే ఇట్ స్టార్ట్స్ లైక్ లాంగ్ ఇన్క్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, ర్యాపిడ్ గా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ మోడ్ కూడా దగ్గిన డ్రాప్లెట్స్, సేమ్ లైక్ కోవిడ్ ఇట్లాంటి వైరస్ లాగానే, ఫ్లూ వైరస్ లాగా. సో డ్రాప్లెట్స్, కాకపోతే కంజంక్టివా త్రూ మనము ఎక్కడైనా ఇన్ఫెక్టెడ్ సిక్రేషన్స్ టచ్ చేసి మళ్ళీ కళ్ళల్లో అట్లా టచ్ చేస్తే కూడా అట్లా కూడా రావచ్చు. సో యాజ్ సూన్ యాజ్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఐసోలేట్ చేయాలి. ఈ టిపికల్ సైన్ అంటే కోప్లిక్ స్పాట్స్ అంటారు, అది వైట్ స్పాట్స్ మౌత్ లో వస్తాయి అన్నట్టు. అంటే సిమ్టమ్స్ లాగా
ఆ! అంటే ఎగ్జామినేషన్ మనము సిమ్టమ్స్ చాలా వస్తాయి. కంజంక్టివైటిస్, కాఫ్, రన్నీ నోస్, తర్వాత హై ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. టిపికల్ వైరల్ సిండ్రోమ్. సో దీంట్లో క్లాసికల్ సైన్ అంటే కోప్లిక్ స్పాట్స్. అదేంటంటే ఇప్పుడు మనం నోరు ఓపెన్ చేస్తే ఇప్పుడు రెడ్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ స్పాట్స్ అంటే శాండ్ గ్రెయిన్స్ అంటారు. సో ర్యాష్ ఫేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్యూల్, ప్యాప్యూల్, ఎరిథిమెటస్ అంటాము. సో అది ఫేస్ నుంచి కిందికి స్ప్రెడ్ అవుతుంది. టిపికల్ మీజిల్స్ ఫైండింగ్ ఏంటంటే ర్యాష్ ఫస్ట్ ఫేస్ నుంచి బాడీ కిందికి వెళ్తుంటారు. సో ఈ ర్యాష్ ఇప్పుడు సిమ్టమ్స్ నార్మల్ గా థర్డ్ డే నుంచి తగ్గిపోవాలి, ఫీవర్ తగ్గిపోవాలి. ర్యాష్ బై 4 days తర్వాత దే ఆర్ నో మోర్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ వాళ్ళ నుంచి కాదు, ఐసోలేషన్ అవసరం లేదన్నట్టు. సో దే కెన్ స్టార్ట్ రోమింగ్ అవుట్ సైడ్. సో అందుకనే ఒకవేళ ఈ విత్ ఇన్ 4 days ఫీవర్ తగ్గలేదు, ర్యాష్ కూడా తగ్గట్లేదు అంటే దట్ ఈస్ ఎ రెడ్ ఫ్లాగ్. ఓకే, అంటే కాంప్లికేషన్స్ స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఇక్కడ కాంప్లికేషన్స్ అంటే బేసికలీ సివియర్ కాంప్లికేషన్, మనకు లైఫ్ రిస్క్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ అంటే న్యూమోనియానే. కాకపోతే లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంతో. ఏమైందంటే బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ ఏమంటారు అంటే ఎన్సెఫలైటిస్ అంటారు. ప్లస్ సో దీస్ ఆర్ ఆల్ వెరీ సీరియస్. దే మే హ్యావ్ రెసిడ్యువల్, అంటే తర్వాత రికవర్ అయినా అని పోస్ట్ రికవరీ కాంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు అన్నట్టు. సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇమీడియట్ గా seek attention when the fever is not subsiding and when the patient is not getting better. So you have to seek attention. So isolation tarvata endante treatment is very the same. A viral illness conservative treatment main. Basically endante fever తగ్గాలంటే మన దగ్గర పారాసెటమాల్ అంటారు కదా, ఇక్కడ టైల్నాల్ అంటారు. సో రెస్ట్, ఐసోలేషన్, హైడ్రేషన్, న్యూట్రిషన్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. తర్వాత మన వ్యూవర్స్కి కానీ పేరెంట్స్కి ఎస్పెషల్లీ, ఎందుకంటే బేబీస్ దే కెనాట్ ఎక్స్ప్రెస్ కదా. సో లెథార్జీ, డ్రౌజినెస్, ఫీవర్ సబ్సైడ్ అవుతలేదు, తినట్లేదు. సో దోస్ ఆర్ సమ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. యూ హ్యావ్ టు బీ కాషియస్ అండ్ సీక్ అటెన్షన్. తర్వాత ఈ కాంప్లికేషన్స్ ఏంటంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్, రైబోవైరిన్ అని ఉంది, అది ఇవ్వచ్చు. ప్లస్ ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తారు. సో బేసికలీ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్పోజర్ అయిన వాళ్ళకు ఏం చేయాలి, రైట్? రెగ్యులర్ ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకైతే వరి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేర్ ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి. ఒకవేళ సస్పిషన్ ఉంటే మనం బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది యాంటీబాడీస్ ఉన్నాయా లేవా, ఉన్న అడిక్వేట్ అమౌంట్ ఉన్నాయా లేవా ఇంపార్టెంట్ అన్నట్టు. సో దీంట్లో ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ గ్లోబులిన్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి కీమోథెరపీ, ఓల్డ్ పీపుల్, ససెప్టబుల్ టు ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూన్ గ్లోబులిన్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 72 hours లోపల ఎక్స్పోజర్ అయినాక కూడా వ్యాక్సిన్ తీసుకుంటే ఎఫెక్టివే. ఇది చాలా మంచి విషయం కూడా కదా. అవును, ఎందుకంటే ఆ విండో పీరియడ్ లో కనుక ఎక్స్పోజర్ అయినప్పుడు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నామో లేదో తెలియని వాళ్ళు కూడా తీసుకుంటే బెటర్. ఇమ్యూనిటీ గురించి చాలా మందికి ఉంటాయి, లైక్ రీసెంట్ లా కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా. మోస్ట్ ఆఫ్ us ఆర్ వ్యాక్సినేటెడ్, బట్ యు నెవర్ నో కదా, సో దట్ ఈస్ వన్ థింగ్ అన్నట్టు. సో లైక్ ఐ సెడ్, ఐసోలేషన్ 4 days ఆఫ్టర్ ద ర్యాష్, ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇన్ఫెక్షన్స్ కాదు. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్. అదే అండి గోల్. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ 1980s వెళ్ళి, సో దట్ ఈస్ వెరీ వెరీ రేర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ విత్ వ్యాక్సిన్. సో ఇది ఎట్లా కంట్రోల్ అవుతుంది అంటే వ్యాక్సిన్ ఎప్పుడు కానీ కమ్యూనిటీలో
90% అబోవ్ వ్యాక్సిన్ అయితే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు అన్నట్టు. సో బేసికల్ ఏంటంటే దే హ్యావ్ టు నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఎట్ ఫ్రమ్ వేర్ అండ్ హౌ అండ్ ఐడెంటిఫై పీపుల్ అండ్ స్టార్ట్ వ్యాక్సినేషన్. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మోర్ రిస్క్ అని స్టడీస్ లో చెప్పారు. కానీ వైటమిన్ ఏ తీసుకుంటే ప్రివెన్షన్ అవుతుంది అనేది రాంగ్. ఎందుకంటే దర్ ఇస్ సమ్ మిస్కమ్యూనికేషన్ గోయింగ్ ఆన్. ఎందుకు నేను చెప్తున్నా అంటే వైటమిన్ ఏ తీసుకున్న వాళ్ళకి రాదు అనేది రాంగ్. వైటమిన్ ఏ కెన్ హెల్ప్ ఇన్ ట్రీటింగ్ బట్ నాట్ ఇన్ ప్రివెన్షన్. సో వ్యాక్సిన్ అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, దట్ ఈస్ దేర్. సో అందుకనే ఈ మిస్కన్సెప్షన్స్ లోకి వెళ్ళి మనం బయటికి రావాలి. ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. సో దట్స్ ఇంపార్టెంట్ ఫర్ వ్యూవర్స్. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అమెరికాలో మీజిల్స్ కి సంబంధించి? CDC is continuously working and already 15 states spread అయింది. So there is a chance it will spread all over because the virus is very contagious. So మన వాళ్ళకి బేసికల్ ఏంటంటే ఇమ్యూన్ మెయిన్లీ వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్. సో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఒకవేళ అన్క్లియర్ హిస్టరీ ఉంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీజిల్స్ గురించి మీరు చాలా బ్రీఫ్ గా చెప్పారు. ఇది కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసింది. ఆ గ్లోబల్ వార్మింగ్ వల్ల మేలో ఎండ ఎలా ఉంటాయో మే నెలలో ఇప్పుడు ప్రెసెంట్ మార్చ్ లో కూడా అలా ఉన్నాయి కదా. సో చాలా మంది సన్ స్ట్రోక్ కి కూడా గురవుతూ ఉంటారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు. సో అసలు సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటారు ముందుగా చిన్నపిల్లలకి సంబంధించి? ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ డిస్కషన్. ఎందుకంటే కరీంనగర్ లో నేను చూస్తుంటే, మాది కరీంనగర్ డిస్టిక్. సో ఐ ఫాలో ద న్యూస్. సో అక్కడ ఆల్రెడీ 40 degrees Celsius అని వినుంటి న్యూస్ లో. చాలా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది. సో సూర్య దేవుని కంట్రోల్ చేయలేము కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఏం చేయాలి, మనం ఎట్లా ఆ రిస్క్ నుంచి బయటపడాలనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 విషయాలండి చంద్ర గారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది అన్నట్టు. సో అందుకని ఇక్కడ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఏ టైంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది ఆ టైంలో అవసరం లేకపోతే ఎస్పెషల్లీ మధ్యాహ్నం టైంలో ఎక్కువ ఉంటుంది కదా. మార్నింగ్ 11 నుంచి 3-4 వరకు ఆ తీవ్రత ఉన్న టైంలో అవసరం లేకుంటే ఆ టైంలో ఎక్స్పోజర్ తగ్గిస్తే బెటర్. ఓకే. ఇంకా మరి పాపం కన్స్ట్రక్షన్ వర్కర్లు లైక్ రోడ్ బిల్డ్స్ ఇవన్నీ వాళ్ళు ఆపలేరు కదా, బయట పనిచేసే వాళ్ళకి కూడా మనం చిట్కాలు చెప్తాము. సో బేసికల్లీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యూరిన్ కలర్ మోస్ట్ ఇంపార్టెంట్. మన యూరిన్ కలర్ తోటే మనకు తెలిసిపోతుంది డిహైడ్రేషన్ ఉన్నామా లేదా అనేది. యూరిన్ కలర్ నార్మల్గా ఏంటంటే లైట్ స్ట్రా కలర్ ఉండాలి. అది డార్క్ స్టార్ట్ అయిందంటే ఆబ్వియస్లీ డిహైడ్రేషన్ ఆర్ ఇంకా అదర్ కాజెస్. మనం డిహైడ్రేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యూరిన్ డార్క్ అవుతుంది, ప్లస్ స్కిన్ డ్రై అవుతుంది, మీకు దాహం వేస్తుంది. మన బాడీ యాక్చువల్లీ యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ బాడీ అండి. మన బాడీ చెప్తుంది. ఇప్పుడు డిహైడ్రేషన్ దాహం వేస్తుంటది, ప్లస్ యూరిన్ డార్క్ అవుతుంది, ప్లస్ ఇంకా స్వెట్టింగ్, చాలా స్వెట్టింగ్ వస్తుంటది. ఎండ పోయినప్పుడు మెయిన్లీ ఇక్కడ ఏమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది వాటర్. ఎట్లా పోతుంది, స్కిన్కి వెళ్ళి స్వెట్టింగ్ లో కూడా పోతుంది. సో బ్రీతింగ్ నుంచి కూడా పోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డిహైడ్రేషన్ లీడ్స్ టు హీట్ ఎగ్జాషన్ అంటారు. నెక్స్ట్ లెవెల్ కంటిన్యూస్ అట్లనే ఎక్స్పోజర్ అవుతున్నావు, హీట్ ఎగ్జాషన్. ఇప్పుడు పని చేస్తున్నారు, అరే జల్దీ పని అయిపోగొట్టుకొని పోవాలి అనేది ఉంటది కదా. మళ్ళా పోయి వాటర్ తీసుకొని వచ్చి బ్రేక్ తీసుకునే బదులు, ఎందుకని అది మిస్టేక్ చేయొద్దు అన్నట్టు. యూ టు లిజన్ టు యువర్ బాడీ. ఇప్పుడు ఏమైందంటే హీట్ ఎగ్జాషన్ స్టేజ్కి వచ్చేసరికి మనకు నాజియా, వామిటింగ్ సింప్టమ్స్, తర్వాత చక్కర్, డిజినెస్, డ్రై స్కిన్, హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, మన వాళ్ళు ఇప్పుడు మన వాటర్ ఎంత పోతే అంత వాటర్ తీసుకోవాలండి.
ఇప్పుడు వచ్చే ఒక లీటర్ పోయిందంటే ఒక లీటర్ తాగాలి. అది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటరే కాకుండా చాలా మందికి తెలియదు ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంది? అవి ఎసెన్షియల్. అవి లేకపోతే బతకలేము మనం, రైట్? అవి తగ్గిపోతేనేమో కాంప్లికేషన్స్ వస్తాయి. అవి ఇంకా ఇంకా సీరియస్ లెవెల్ తగ్గిపోతే చచ్చిపోవడం. అందుకని డిహైడ్రేషన్, ఈ స్వెట్టింగ్ వలన సోడియం, క్లోరైడ్ ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ పోతుంటాయి. సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ వాటర్ తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకోవాలి. అందుకే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ డ్రింక్స్ అంటారు కదా, గేటరేడ్ అని అవన్నీ. సో అవన్నీ దే హెల్ప్. బట్ యూనో మనము మన ఎస్పెషల్లీ ఇండియాలో ఎకానమీ చీప్, ఎక్స్పెన్సివ్ కాకుండా న్యాచురల్ టిప్స్ చెప్తాం మనం. న్యాచురల్ గా ఏముంది మనకు? సోడియం, ఉప్పు, సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ ఒక 1000 ml వాటర్ లో వేసేసి, తర్వాత ఒక స్పూన్ షుగర్, అంటే డయాబెటీస్ లేని వాళ్ళకి షుగర్, ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏమైనా లో షుగర్ ఉంటే కదా హనీ అట్లా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని, ఇంకా బనానా అవైలబుల్ ఉంటే బనానా ఇస్ గుడ్, ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకా వేరే ఇప్పుడు ఇంకా అవన్నీ ఎందుకండి, కోకోనట్ వాటర్, వాటర్ మిలన్ జ్యూస్, పర్ఫెక్ట్. ఇంకా మీకు అందులో ఎలక్ట్రోలైట్స్ న్యాచురల్ గవర్నమెంట్ పర్ఫెక్ట్ ప్రపోర్షన్ ఉంటాయి. సో కోకోనట్ వాటర్ అవైలబుల్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ, ప్రతి స్ట్రీట్ లో ఉంటాయి కాబట్టి. సో అది తర్వాత ఫ్రూట్స్, మన దగ్గర చాలా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, వాటర్ మిలన్, ఆరెంజెస్, షుగర్ కేన్ జ్యూస్, చూసుకుంటే వాటర్ మెలాన్ ఇస్ వెరీ చీప్ ఆల్సో. వాటర్ మెలాన్ తర్వాత నిమ్మకాయ రసం కూడా దొరుకుతుంది ఏడావైనా. సో వీ హ్యావ్ సో మెనీ ఆఫ్ దోస్. ఈవెన్ ముంజకాయలు కూడా ఎండాకాలంలో బాగానే, ఐస్ ఆపిల్స్. సో దే ఆర్ ఆల్సో వెరీ హెల్తీ న్యాచురల్ ఫుడ్. ఇప్పుడు గేటరేడ్, స్పోర్ట్స్ డ్రింక్ లో ఏమవుతుంది? షుగర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, ప్లస్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఉంటాయి. ఇట్స్ ఆర్టిఫిషియల్. వెన్ దే హ్యావ్ దోస్ సిమ్టమ్స్, ఇంకా కాంప్లికేషన్, సీరియస్ ఎమర్జెన్సీకి పోకుండా ఆపాలంటే ఇమీడియట్ గా వెళ్ళి ఈ ఎలక్ట్రోలైట్స్ వాటర్ కలిపిన డ్రింక్ తీసుకొని షేడ్కి వెళ్ళి, ఐస్ ఉంటే ఐస్ పెట్టుకొని క్లాత్ లో, మన హ్యాండ్ కర్చీఫ్ పట్టుకుపోతాం కదా, హ్యాండ్ కర్చీఫ్ లో కొన్ని ఐస్ పెట్టుకొని యూ పుట్ ఇట్ ఆన్ యువర్ నెక్, ఫేస్ అండ్ ఆన్ యువర్ బాడీ. కొంచెం కూల్ ఆఫ్ కావాలి. మెయిన్లీ కూల్ ఆఫ్ కావాలంటే యూ పుట్ లైక్ టవల్ ఆర్ హ్యాండ్ కర్చీఫ్ కోల్డ్ వాటర్ లో పెట్టి కూడా యూ కెన్ కూల్ ఆఫ్. సో బేసికల్ ఏంటంటే యు ఆర్ రెడ్యూసింగ్ యువర్ కోర్ టెంపరేచర్ పెరిగితే డేంజర్ అన్నట్టు. సో ఇఫ్ మన వర్కర్ అని మన వాళ్ళు ఇగ్నోర్ చేసి నెక్స్ట్ స్టేజ్ కాంప్లికేషన్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంది? హీట్ స్ట్రోక్ వచ్చిందంటే ఇంకా అయిపోయా అది. ఇంకా అక్కడ స్వెట్టింగ్, ఇంకా స్వెట్ చేయడానికి ఏముండదు, ఇంకా స్వెట్టింగ్ ఉండదు, కానీ సివియర్ హెడేక్ స్టార్ట్ అవుతుంది. సివియర్ హెడేక్, కన్ఫ్యూజన్. ఎందుకంటే టెంపరేచర్ ఇంకా వాళ్ళది 105, 106 పోయింది. ఇంకా ఆ టెంపరేచర్లో బ్రెయిన్ పనిచేయదు, దెన్ కిడ్నీ షట్ డౌన్ అవుతాయి. సో మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో కన్ఫ్యూజన్, ఫిట్స్, ఇవన్నీ, నాజియా, వామిటింగ్. సో అప్పుడు ఎమర్జెన్సీ, అది ఇంకా తప్పదు, ఇంకా హాస్పిటల్ తీసుకుపోవాల్సి వస్తుంది. ఇమీడియట్గా తీసుకోకపోతే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందుకని ఇమీడియట్గా ఐసీయూ, దే రిక్వైర్డ్ ఐసీయూ అడ్మిషన్, ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది బాడీ టెంపరేచర్ తగ్గించడానికి. దే హ్యావ్ టూ కూలింగ్ టెక్నిక్స్ ఉంటాయి, కూలింగ్ బ్లాంకెట్స్ ఉంటాయి, ఈవెన్ కూలింగ్ టబ్ లో కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఇట్స్ సీరియస్ ఇష్యూ. అండ్ డెత్ ఇమీడియట్ గా తీసుకోకపోతే డైయింగ్ ఈజ్ ఆల్సో ఏ ఛాన్స్. సో అందుకని ఇంకా అక్కడ సివియర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. అందుకని దే మే హ్యావ్ టు పుట్ ఎ బిగ్ సెంట్రల్ లైన్ అండ్ స్టార్ట్ రిప్లేసింగ్ ఆల్ దోస్ ఎలక్ట్రోలైట్స్. సో అందుకనే ఆ స్టేజ్కి పోకుండానే ఇక్కడనే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిల్లలకు కూడా, సమ్మర్ కదా మళ్ళీ, పిల్లలు ఇంకా వాళ్ళు తాగలేరు, తినలేరు కాబట్టి
అదే కాకుండా వాళ్ళు ఆడతారు ఎండల, ఎందుకంటే హాలిడేస్ కదా. హాలిడేస్ వాళ్ళకి ఏం తెలుసు, ఆడతారు ఆడతారు ఆడతారు. దెన్ ద మోర్ ఎగ్జర్షన్ ఇన్ ద మోర్ హాట్ వెదర్. అక్కడ బయట 42-46 కూడా పోతుంది కదా మనకు సమ్మర్ లో ఇండియాలో. ఎండల ఆడి ఆడి స్వెట్టింగ్ ఎగ్జర్షన్ తోటి ఇంకా ఎక్కువ హీట్ స్ట్రోక్ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో ఇవన్నీ ముందు పేరెంట్స్ కి ఇంపార్టెంట్ అన్నట్టు టెక్నిక్స్. సో సో జస్ట్ వాటరే కాకుండా ఎలక్ట్రోలైట్స్ కూడా ఇవ్వాలి, ప్లస్ కూలింగ్, యూనో ఎస్పెషల్లీ అవసరం అయితే ఆ పీరియడ్ లో డోంట్ గెట్ ఎక్స్పోజర్, అవుట్ సైడ్ పోయే పని లేకపోతే నేను పోస్ట్పోన్ ఇట్, లైక్ ఆఫ్టర్ మార్నింగ్ చేసేసుకోండి పని, ఆర్ ఈవినింగ్ వెళ్ళండి, యూనో. సో అట్లా మనం వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. సో దోస్ ఆర్ సమ్ యూనో టెక్నిక్స్. తర్వాత ఇంకా డయట్, యూనో మీరు అన్నట్టు ఆరెంజెస్, యూనో మోర్ లీఫీ స్టఫ్, స్పినాచ్, యూనో ఫ్రూట్స్, bananas, avocados are so good. Even meat products కంటే ఎక్కువ ఇంకా salmon better. Fish, salmon is better, in summertime. So you have a lot of options. So the most important thing నేను మర్చిపోయింది ఏంటంటే caffeine. Okay. టీ, caffeine, తర్వాత ఆల్కహాల్. చాలా మందికి డౌట్ ఉంటుంది, సమ్మర్ లో టీ తాగొచ్చా లేదా, కాఫీ తాగొచ్చా లేదా అని కూడా. తాగొచ్చు. ఆల్కహాల్ డ్రింక్స్ హీట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే caffeinated drinks and alcohol can also cause more dehydration, ఎందుకంటే they make you డైయూరెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకని హీట్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ దోస్ డ్రింక్స్. ఇంకా బీచ్ మీద ఉంటారు కదా, చాలా మంది బీచ్ పోతారు కదా సమ్మర్ లో. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ప్లస్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకా లాంగ్ టర్మ్ ఆస్పెక్ట్ లా ఇది అవసరము, సన్ స్క్రీన్ ఎక్స్పోజర్. అల్ట్రావైలెట్ ఇది స్కిన్ క్యాన్సర్ కి ఎక్కువ రిస్క్ కాబట్టి ఎస్పెషల్లీ బీచ్ పోయినప్పుడు ప్లస్ ఎక్స్పోజర్ అయినప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్, అంటే ప్రివెన్షన్. స్కిన్ క్యాన్సర్ రాకుండా చూసుకోవాలంటే ఇంకా అది ఇంపార్టెంట్ అన్నట్టు. కాఫీ, టీ అవాయిడ్ చేయొచ్చు అంటారా, తాగొచ్చు అంటారు? కాఫీ, టీ తాగొచ్చు అండి, లైక్ జనరల్ గా మార్నింగ్ ఈవినింగ్ తాగుతాం కదా. దర్ ఇస్ అ లిమిట్, లైక్ బట్ వెన్ యూ ఆర్ ఇన్ ద సన్షైన్, so try to drink more electrolyte water. So coffee is good, I like, but the research prakaramu maximum 4 to 5 cups is ideal. 2 to 3 is better, but maximum, if you drink more, then so you may have palpitations. We discussed this in the past, but so ideal is like 3 to 4 cups a day. అంటే సేఫ్ ప్రికాషన్స్ చిన్నపిల్లలకు కూడా యూజ్ అవుతాయి సార్? అంటే చిన్నపిల్లలకు కూడా ఎలక్ట్రోలైట్స్ ఇవ్వచ్చా? ఇది ఇవ్వాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ థింగ్ కదా, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా సన్ ఎక్స్పోజర్ ప్లస్ ఎగ్జర్షన్, ఇంకా వాళ్ళు బాగా రన్నింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ చేస్తుంటారు కదా. సో వెరీ ఇంపార్టెంట్. పిల్లలకు కూడా సన్ స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే బాగా స్విమ్మింగ్ చేస్తుంటారు కదా సమ్మర్లో. ఇట్స్ సేమ్ ట్రీట్మెంట్ ఫర్ బోత్, పిల్లలకి పెద్దలకి నో డిఫరెన్స్. సో ఇంపార్టెంట్. సన్ బర్న్ కూడా రాకుండా సన్ స్క్రీన్ హెల్ప్స్. ఇమ్మీడియట్ సీకింగ్ అటెన్షన్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అవేర్నెస్ ఉంటే వేరే వాళ్ళని కూడా మనం కాపాడొచ్చు కదా. When you are in public, you can identify and help them to save a life, very important. ఎందుకంటే రోడ్ మీద ఎస్పెషల్లీ సమ్మర్ లో చూసి లాట్ ఆఫ్ దీస్ ఇష్యూస్ కదా. పెద్దవాళ్ళు కూడా వడదెబ్బతో చనిపోతూ ఉంటారు బేసిక్. అవును, ఎస్పెషల్లీ హైవే మీద. సో దీస్ బేసిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ మన ఇంపార్టెంట్ పేరెంట్స్ కి, కిడ్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకు మీజల్స్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రెసెంట్ బర్నింగ్ టాపిక్. అట్లయితే ఇంకెప్పుడు సమ్మర్ గురించి మీరు ఇచ్చిన టిప్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, బయటకి వెళ్ళే వాళ్ళకి కూడా. మీరు స్కిన్ కేర్ రొటీన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్, థ్యాంక్ యూ.
ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.